నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు మళ్ళీ మన బాలాపూర్ బొజ్జ గణపతి దగ్గరికి వచ్చేసినాము. అంటే లడ్డు ఫేమస్, వరల్డ్ ఫేమస్ లడ్డు గణపతి దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఈ నవరాత్రులు అంటే 9 days కూడా పూజలు అనేది కంప్లీట్గా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయినాయి. సో ఈరోజు 10th డే అనమాట. 10th డే అంటే ఈరోజు 5th of September. సో రేపు 6th of September అనమాట. రేపు అనంత చతుర్దశి ఉంది. రేపే మన బాలాపూర్ గణపతి అయితే గంగమ్మ ఒడికి అయితే చేరబోతున్నారు అనమాట. అంటే బాలాపూర్ గణేష్ శోభాయాత్ర అనేది ఉంటుంది. నిమజ్జనంకి గణేశుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు. సో ఇక మనం చూసుకోవచ్చు ఇప్పుడు సెటప్ అనేది కూడా చూస్తున్నారు కదా. ఈరోజు 10th డే అయినప్పటికీ కూడా పబ్లిక్ చూడండి చాలా వరకు అయితే ఉన్నారు. రన్నింగ్ పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. టైం అరౌండ్ 7-7:30 అలా అవుతుంది. సో చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే సెటప్ మనకి ఫస్ట్ డే నుంచి ఉందో, అంటే ఏదైతే క్యూ లైన్స్ అవన్నీ చేసారో అలా దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే కాలేదు. అంటే ఇంకా డెకరేషన్ తీసేయడం కానీ ఇలాంటివి అయితే ఇంకా ఏదైతే ఏం స్టార్ట్ అవ్వలేదు. క్యూ లైన్స్ అవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. జనాలు అయితే ఇంకా వస్తూ ఉన్నారు. సో డెకరేషన్ లో ఎలాంటి మార్పులు అయితే జరగలేదు అనమాట. అంటే రేపు నిమజ్జనం కదా, సో ఆ ప్రాసెస్ కోసం సంబంధించిన డెకరేషన్ తీసేయడం కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ కానీ ఇంకైతే ఏం స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీ ఇయర్ ఇట్లనే అనమాట మన బాలాపూర్ గణేష్ స్పెషాలిటీ ఇది. సో ఏంటంటే ఎన్ని రోజులు కష్టపడి సెటప్ చేసిరు కదా, బట్ ఓవర్ ఫ్యూ హార్స్ అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 7:30 అవుతుంది కదా, నైట్ 10 వరకు ఇట్లానే ఉంటుంది. బట్ ఈ నైట్ నుంచి రేపు మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ అరౌండ్ 5:30కి టీమ్ అంటే బాలాపూర్ యూత్ మొత్తం కూడా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి ఇక్కడ కలశం పూజ అనేది చేస్తారన్నమాట. కలశం పూజ చేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కలశం జరిపిన తర్వాత మన బాలాపూర్ బొజ్జ గణపతి అనేది షెడ్ లో నుంచి వినాయకుడు అయితే బయటికి వస్తాడన్నమాట. క్రెయిన్ తో తీసి పెట్టడం అంతా స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30-6 o'clock ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 month 15 days అయితే ఈజీగా కష్టపడి ఇదంతా సెటప్ చేసారు కదా, బట్ అదంతా కూడా ఫ్యూ హార్స్ లో డిస్మాంటిలింగ్ అనేది చేసేసారన్నమాట. రేపు పొద్దున మనం చూసేస్తే ఇదంతా సెటప్ ఏం కనిపించదు. చూడండి లాస్ట్ ఇయర్ మనకు 5 సెటప్ చూస్తాం, ఆల్మోస్ట్ ఇంతే సెటప్ అయితే ఉండే, చాలా పెద్ద సెటప్ అయితే ఉండదు కూడా. బట్ ఫ్యూ హార్స్ లో మనకి సెటప్ అనేది మొత్తం ఖాళీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ రేపు వచ్చి చూస్తే మనకి ఏముండదు, డైరెక్ట్ షెడ్ ఉంటుంది మనకి, మెయిన్ షెడ్. సో ఆ మెయిన్ షెడ్ లో నుంచి మన బాలాపూర్ బొజ్జ గణపతి అయితే బయటికి రావడానికి రెడీగా ఉంటాడు అనమాట. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడైతే పూజ అనేది అయిపోయింది అనమాట. మెయిన్ 10th డే మెయిన్ పూజ అవుతుంది కదా, సో అదైతే అయిపోయింది. పబ్లిక్ అందరు కూడా క్యూలో ఉన్నారు చూడండి దర్శనంకి. సో కంపేర్ చేస్తే లాస్ట్ 9 days నుంచి అయితే ఈరోజు కొంచెం క్యూ లైన్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి. ఏంటంటే కొంచెం అందరు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఏంటంటే ఈ రోజు కొంచెం క్రౌడ్ తక్కువ వస్తే బాగుంటుందని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే ఈ రోజు కొంచెం క్రౌడ్ ని తక్కువ అలో చేసేసి ఎవ్రీడే ఏంటంటే మనకి 11:30-12 వరకు ఎవ్రీడే దర్శనం అనేది ఉంటుంది. సో ఈ రోజు మాత్రం కొంచెం ముందు ఒక 1.5 hour ముందు క్లోజ్ చేశారనమాట. దర్శనం అనేది క్లోజ్ చేసి పబ్లిక్ కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి సెటప్ అనేది రిమూవల్ స్టార్ట్ చేస్తారనమాట. డిస్మాంటిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది నైట్ లో. సో ఈ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ లో అయిపోయే ప్రాసెస్ ఇదనమాట. చెప్పాలంటే ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది మనకి చూడడానికి. దీనికి ఎక్కడ వెళ్ళిపోయింది అంత సెటప్ అనేట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. సో మనమైతే అది మార్నింగ్ లో చూసుకోవచ్చు. అయితే రేపు ఏ టైంకి బాలాపూర్ గణేష్ స్టార్ట్ అవ్వబోతుంది అంటే బాలాపూర్ బొజ్జ గణపయ్య షెడ్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఎప్పుడు ఆ వరల్డ్ ఫేమస్ లడ్డు ఆప్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఈ టైంకి అనేవన్నీ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే వచ్చేసాం అనమాట. సో లడ్డు గురించి మాట్లాడే ముందు, అన్నిటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డు అనేది చూసుకోండి. లాస్ట్ ఇయర్ ఏ ప్రైస్కి వెళ్ళింది అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ లడ్డు ఆప్షన్ అనేది జరుగుతుందని చూసుకుందాం ఒకసారి. సో అక్కడ ఈ బ్యానర్ కనిపిస్తుంది కదా, ఈ బ్యానర్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ చేస్తారనమాట. ఏదైతే లడ్డు ఆప్షన్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ జరిగింది, ఆ లడ్డు ఆప్షన్ లో వచ్చిన అమౌంట్ ఏం చేసినాం అనేది కంప్లీట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పెడతారనమాట. అంటే ఇక్కడ చూడండి టెంపుల్స్ కి 32,55,000 ఒక టెంపుల్ కి ఖర్చు చేసినారు, 66,50,000 ఇట్లా. అంటే పర్టికులర్ ఎక్కడెక్కడ అమౌంట్ స్పెండ్ చేసారో ఏమైంది అనేది కూడా కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ అందరికీ తెలియడానికి పెడతారనమాట. అయితే ఇప్పుడు మనము బాలాపూర్ లడ్డు గణేష్ అంటే హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ టైం 1994లో కొలెన్ ఫ్యామిలీ అయితే ఉన్నారనమాట. కొలెన్ మోహన్ రెడ్డి అని చెప్పేసి 450 రూపీస్ అనేది ఈరోజు మనకి చాలా చీప్గా ఓకే ప్రైసింగ్, అంటే ఒక 500 కదా అన్నట్టుగా అనిపిస్తే ఆ రోజు 450 రూపీస్ అనేది చాలా ఎక్కువనే. అంటే అది హిస్టరీలో ఎక్కిందంటే చూసుకోండి మీరు. సో థ్యాంక్స్ టు బాలాపూర్ టీమ్ అగైన్. మన ఛానల్ వీడియోనే టెలికాస్ట్ చేస్తున్నారు పబ్లిక్ అందరికి కూడా చూసుకోవచ్చు. వెరీ హ్యాపీ. సో ఇది మాత్రమే కాదు, ఎక్స్క్లూజివ్గా మన బాలాపూర్ గణేష్ని ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా అంటే రేపు మార్నింగ్ ఇక్కడ షెడ్ నుంచి బయలుదేరేది, నిమజ్జనంకి స్టార్ట్ అయ్యేది శోభాయాత్ర, అట్లనే మనకి లడ్డు ఆప్షన్ ఏదైతే ఇక్కడ జరుగుతుందో అదంతా కూడా మనము చాలా క్విక్గా 4K క్వాలిటీ హై క్వాలిటీలో మన ఛానల్లోనే వీడియోస్ వస్తాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. రేపు మార్నింగ్ ఆన్ టైమ్ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. అయితే మనం మళ్ళీ లడ్డు గురించి మాట్లాడుకుంటే 1994లో 450 రూపీస్కి ఫస్ట్ టైం లడ్డు అనేది ఆప్షన్ జరిగిందనమాట. అంటే వీళ్ళు కొలెన్ ఫ్యామిలీ వాళ్ళు కొన్నారనమాట. ఆ రోజు 450 రూపీస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ థింగే. సో ఇప్పుడు ఎట్లయితే మనం హిస్టరీలో మాట్లాడుకుంటామో అప్పుడు కూడా అది అంతే ప్రైస్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అంటే 1994 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. 450 తర్వాత 4,500, 18,000, 28,000, 51,000, 65,000 ఇట్లా మొత్తం ప్రైజెస్ అనేది ఉన్నాయి మనకి. కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు. కావాలంటే పాజ్ చేసి వీడియోని
చూసుకోండి మీరు ప్రైజెస్ అన్ని కూడా. అయితే ఇప్పుడు మనము ఇవన్నీ వదిలేసేసి మనము లాస్ట్కి వచ్చి కదామంటే మన 2024లో ఎవరు కొన్నారు అండ్ ప్రైజింగ్ ఏందని చూసుకుంటే చూడండి, సేమ్ ఫ్యామిలీ ఏదైతే మనకి ఫస్ట్లో వీళ్ళు కొలెన్ మోహన్ రెడ్డి వాళ్ళు కొన్నారు, సేమ్ ఫ్యామిలీ సేమ్ కొలెన్ వాళ్ళే ఈ లాస్ట్ ఇయర్ కూడా కొన్నారు అనమాట. అంటే లాస్ట్ టైం ఫస్ట్ టైం అనే కాదు, మధ్యలో కూడా చాలా సార్లు వీళ్ళు కొన్నారు. ఆల్మోస్ట్ 10 times కంటే కూడా ఎక్కువగా వీళ్ళు ఈ బాలాపూర్ గణేష్ లడ్డూని అయితే సొంతం చేసుకున్నారు అనమాట. సో చూసుకోండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 30,01,000 రూపీస్కి లడ్డు ఆప్షన్ అనేది జరిగింది. కొలెన్ శంకర్ రెడ్డి గారు అయితే ఇది 2024లో లడ్డు ఆప్షన్లో 30,01,000కి అయితే కొన్నారన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఆప్షన్ ఇంత ప్రైస్కి అయితే అయింది. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఈ లడ్డు ఆప్షన్ గురించి టైమింగ్ గురించి మాట్లాడుకుంటే, రేపు మార్నింగ్ 5:30, 6 o'clock మన బాలాపూర్ గణేశుడు షెడ్ నుంచి బయటలేది ఊరంతా కూడా మనకు ఒక ఊరేగింపు అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది ఊరి బయట నుంచి మనకి గణేష్ చౌక్ నుంచి ఇక్కడికి పబ్లిక్ క్యూ అంతా వస్తున్నారు కదా. సో గణేష్ చౌక్ అనేది ఒక మెయిన్ జంక్షన్ అనమాట మనకి టువర్డ్స్ బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మీరు చంద్రంగుట్ట వెళ్ళే రోడ్లో మనకి శివాజీ చౌక్ అనే ప్లేస్ వస్తుంది. శివాజీ చౌక్ దాటి మీరు ముందుకు వస్తుంటే గణేష్ చౌక్ నుంచి స్ట్రైట్ వస్తే మీకు ఈ బాలాపూర్ గణేష్ షెడ్ దగ్గరికి వచ్చే మెయిన్ వెల్కమ్ కమాల్స్ ఇవన్నీ కూడా క్యూ అనేది పెట్టారన్నమాట. సో ఇది ఊరు బయట నుంచి రావడానికి. అయితే ఇప్పుడు మన బాలాపూర్ గణేష్ ఎట్లా అని చెప్పేసి అంటే చూసుకోండి, ఇక్కడ ఇది షెడ్ కనిపిస్తుంది మనకి ఈ మండపం నుంచి మనకి ఇటువైపు ఏదైతే రోడ్ ఉందో మనకి డ్రోన్ వ్యూ మీకు ఒకసారి చూపిస్తే ఫస్ట్ అనేది. సో ఇక్కడ ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ నుంచి బయటికి వెళ్తారు అనమాట. అటు వెళ్ళేసి మొత్తం ఓవరాల్ గా ఒక రూమ్ ఒక రౌండ్ అనేది వేసేసుకొని వచ్చేసి ఊరంతా ఊరేగింపుకొని వచ్చేసి వినాయకుడిని షార్ప్ 9 o'clock ఇక్కడికి వచ్చేస్తాడు. 9:30 అరౌండ్ టైంలో షార్ప్ 9:30కి మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ లడ్డు ఆప్షన్ అనేది జరగబోతుంది. అక్కడ మనకి VVIPs అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే లడ్డు ఆప్షన్ అనేది రేపు 9:30కి కాబోతుంది. ఇదంతా కూడా మనకి ఫుల్ క్లారిటీ వీడియో మీకు కంప్లీట్ డీటెయిల్గా మనకి మన ఈ ఛానల్లోనే వస్తుంది. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అయితే ఇప్పుడు ఈ బాలాపూర్ గణేష్ లడ్డు స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బాలాపూర్ గణేష్ లడ్డు 30 lakhs రూపీస్ అనేది ఓకే అందరికీ తెలుసు, ఇది వరల్డ్ ఫేమస్ ఆప్షన్ అని. బట్ ఇది కాకుండా కూడా విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద సిటీ ఇదే గణేష్ లడ్డు అనేది కోట్లలో కూడా పోయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే మనకి. అంటే అక్కడ మై హోమ్ పూజా అని అక్కడక్కడ సిటీలో అక్కడక్కడ ప్లేసెస్లో కోట్లు పెట్టి కూడా లడ్డూని కొంటున్నారు. బట్ అవన్నిటిని ఎందుకు హైలైట్ చేయకుండా బాలాపూర్ గణేష్ ఎందుకు ఉండడం అని చెప్పేసి అంటే దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. అదేంటని చెప్పేసి అంటే ఇది ఏదైతే crores of rupees ఖర్చు పెట్టి అందరూ లడ్డూలు కొంటున్నారు బయట, అవంతా కూడా వాళ్ళు ఆల్రెడీ రిచ్ పీపుల్, అంటే ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళందరూ కలిసి ఒక కమిటీ మెంబర్స్ కొనుక్కున్నారు. అంటే విత్ ఇన్ ద వాళ్ళ లిమిట్స్లో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు కొనుక్కుంటున్నారు. అయితే అంటే ఇప్పుడు ఈ మై హోమ్ పూజ ఈ 1 crore రూపీస్ లడ్డు అనే కాదు, ఎవ్రీ ఇయర్ అంటే ఏదైనా చూసుకున్నా సరే నార్మల్ ఏ మండపంలో అయినా ఏ గణేశం దగ్గర అయినా సరే ఒక లడ్డు ఆప్షన్ అనేది విత్ ఇన్ కమ్యూనిటీలో విత్ ఇన్ సొసైటీ లిమిట్స్ లోనే అవుతుంది అనమాట. అంటే అక్కడ లోకల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంటారు. బట్ మన బాలాపూర్ బొజ్జ గణపతి స్పెషాలిటీ ఏంటని చెప్పేసి అంటే ఈ బాలాపూర్ గణేష్ లడ్డు సొంతం చేసుకోవడానికి మన తెలంగాణ ఆంధ్ర 2 స్టేట్లు మాత్రమే కాకుండా ఇంకా బయట నుంచి కూడా చాలా స్టేట్స్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం స్పెషాలిటీ. అది VVIPs అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ లడ్డూని బాలాపూర్ గణేష్ లడ్డూని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ చాలా జోరుగా పోటీ అనేది నడుస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎవరైతే కొన్నారో కొలెన్ ఫ్యామిలీ వాళ్ళు ఎన్నో ఇయర్స్ 10 times వాళ్ళు కొన్నారు అని చెప్పేసి అంటే ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఈసారి కూడా వాళ్ళే కొనే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు మీడియా ముందు చెప్పడం జరిగింది. సో అంటే అంత హ్యాపీగా అంత జోరు ఉత్సాహంతో వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ లడ్డూని సొంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉంటారు. సో ఈసారి ఎవరికి తగ్గుతుంది అనేది మనం చూడాలి. అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి 23తో కంపేర్ చేస్తే 24కి 3 lakh rupees 1,000 అనేది పెరిగింది. సో ఈసారి 2025లో లడ్డు ఆప్షన్ ఎంత అవ్వబోతుంది అనేది ఎక్సైటెడ్ గా నేను కూడా ఉన్నాను. సో రేపు అనేది మనకి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా మనకి కళ్ళ కట్టినట్టుగా దగ్గర నుంచి చూసి మీకు అందరికి కూడా మేము చూపే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ లడ్డు ఏదైతే VVIPs కొంటారో వీళ్ళు కొనడమే కాకుండా వీళ్ళు ఈ లడ్డూని తీసుకెళ్లి మన CMsకి అంటే చంద్రబాబు నాయుడు గారికి, KCR గారికి వీళ్ళకి కూడా వీళ్ళు తీసుకెళ్లి ఇవ్వడం వాళ్ళ స్పెషాలిటీ అనమాట. అంటే ఈ లడ్డు కొన్న తర్వాత వాళ్ళ లైఫ్ లో చాలా పెద్ద గ్రోత్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు నమ్ముతూ ఉంటారు. అది బిలీవ్ చేస్తూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా పెద్ద ఆఫర్స్ ఇస్తూ మన బొజ్జ గణపతి లడ్డుని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఎవ్రీ ఇయర్ చాలా గట్టి పోటీ అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. అదంతా కూడా మనం రేపు లైవ్ కాంపిటీషన్ అనేది ఇక్కడ చూడొచ్చు మనము. సో ఇదే ప్లేస్ లో అవుతుంది. సో లడ్డు ఆప్షన్ అనేది అంటే ఆ టైంలో ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు ఏదైతే పబ్లిక్ క్యూ మనం చూస్తున్నామో రేపు కూడా చాలా మంది వచ్చి ఆ లడ్డు ఆప్షన్ అనేది లైవ్ లో చూడాలని చెప్పేసి అనుకుంటారు. బట్ అందరికి ఒక చిన్న నోట్ ఏందని చెప్పేసి అంటే మన నుంచి సజెషన్ ఏందని చెప్పేసి అంటే ప్లీజ్ మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మనం విలేజ్ లోపలికి, ఈ విలేజ్ లో ఇంతమంది వచ్చి కాంపిటీషన్ ఇస్తున్నప్పుడు అందరికీ ఆ క్యూరియాసిటీ అని ఉంటుంది. మన బాలాపూర్ గణేష్ అయితే విలేజ్ లోపల ఉంటాడు కాబట్టి కొంచెం రోడ్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి. మన బాలాపూర్ గణేష్ కూడా ఒక CM కున్నంత సెక్యూరిటీకి ఏం మాత్రం కూడా తక్కువ ఉండదు. ఎవ్రీ ఇయర్ అది మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్ లో బోత్ బాలాపూర్ అట్లనే హైదరాబాద్ గణేష్ చాలా హై సెక్యూరిటీతో గణేష్లు వెళ్తూ ఉంటాయి. శోభాయాత్రలు చాలా బందోబస్తుతో ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చినా సరే మాక్సిమం క్రౌడ్ కి అలౌడ్ ఉండదు. చాలా పోలీస్ ప్రొటెక్షన్ అన్నీ ఉంటాయి. మీరు మోస్ట్లీ బయటనే
ఉండిపోతారు. సో ఇక్కడ వరకు వచ్చి మీరు బయట ఉండి మళ్ళీ ఫ్యామిలీ తీసుకొని వస్తుంటారు, చాలా మంది పిల్లడానికి ఇలా తీసుకొని వస్తుంటారు. ఈ దర్శనం లైన్లో మీరు పిల్లలని తీసుకొని ఫ్యామిలీ తీసుకొని వచ్చినా ఇట్స్ ఓకే, ఎందుకంటే అంతా ఇక్కడ మొత్తం సెట్ చేసి పెట్టారు కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ వేలో అంతా కూడా వెళ్తుంది. ఒక క్యూ అనేది మొత్తం ప్రాసెస్ అనేది వాళ్ళు చూసి ఎంత పబ్లిక్ వస్తారని ఒక అంచనా అనేది ఉంది. బట్ రేపు శోభాయాత్ర టైంలో కాబట్టి శోభాయాత్రలో ఏది కూడా కంట్రోల్లో ఏమి ఉండదు, ఎందుకంటే అంత ఫ్లోలో వెళ్తూ ఉండాలి. అక్కడ మీకు పోలీస్ ఎక్కడక్కడ ఆపేయడానికి ట్రై చేస్తుంటారు. అక్కడ తోపులాట అవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే అది మీడియా అయిన ఉండొచ్చు, జనరల్ పబ్లిక్ అయి ఉండొచ్చు, ఎంత ఆపినప్పటికీ లోపలికి వచ్చే ప్రయత్నం చాలా వరకు చేస్తుంటారు. తోపులాట ఇవన్నీ అవుతాయి కాబట్టి మేమేం సజెషన్ చేస్తామని చెప్పి అంటే ఫ్యామిలీని తీసుకొని పిల్లల్ని తీసుకొని అసలు ఇక్కడికి రావద్దు రేపు అయితే. సో బెటర్ మీరు ఇంట్లో నుంచి చూడండి. వీలైతే మీ వీడియోస్ మేము హై క్లారిటీ వీడియోస్ అనేది మనం ఆన్ టైం పెడతాం కాబట్టి మీరు వీలైతే మన వీడియోస్లో చూడండి. లేదంటే కొంచెం పక్క నుండి మీ వేలో అంటే మీకు నియర్ బై ఏరియా నుంచి గణేశుడి శోభాయాత్ర వెళ్తున్నట్లయితే మీరు పక్కన ఉండి చూసే ప్రయత్నం చేయండి. కానీ కొంచెం అంటే ఈ క్రౌడ్ నుంచి కొంచెం దూరంగా ఉండి మీరు కొంచెం సేఫ్గా ఉండి ఈ శోభాయాత్రను చూసే విధంగా ప్లాన్ చేసుకోవమని ఒక రిక్వెస్ట్ అంతే. సో ఇది చూసుకోవచ్చు, ఎవ్రీడే ఎట్లయితే ఉందో నాకు అదే ఎట్లనే అనిపిస్తుంది. ఏ మాత్రం కూడా చేంజ్ అయితే అనిపిస్తుంది. పబ్లిక్ అయితే ఆల్మోస్ట్ అంతే ఉన్నారు. కొంచెం అయితే ఇప్పుడు అంటే క్యూ లైన్స్ ఇందాక కొంచెం ఖాళీ అనిపిస్తుండే బ్యాక్ సైడ్ అయితే. సో పూజలు అయితే చాలా ఘనంగా అయినాయి. ఎవ్రీడే కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి అంతా కూడా కూల్గా మంచిగా నడిచింది. చూసుకోవచ్చు, ఇంకా కూడా ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. లాస్ట్ డే ఇంకా రేపు మార్నింగ్ చూసేసరికి ఒక మ్యాజిక్ లాగా అయిపోతుంది. ఇంత పెద్ద టెంపుల్, ఒక ఇంత పెద్ద సెటప్ అంతా కూడా ఫ్యూ హార్స్లో మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. డైరెక్ట్ మన బొజ్జ గణపయ్య ఉంటాడు, బొజ్జ గణపయ్య కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో అది అయితే మార్నింగ్ 5:30కి పూజ అవుతుంది, కలశం పూజ. అండ్ 6 o'clock మన బొజ్జ గణపయ్య షెడ్లో నుంచి బయటికి స్టార్ట్ అయిపోతాడు అనమాట. 6 o'clock షార్ప్ ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోతుంది. 6 o'clock స్టార్ట్ చేసుకుంటే నిమజ్జనం కూడా చాలా జల్దీ అయిపోతుంది. మన బాలాపూర్ బొజ్జ గణపయ్య, బాలాపూర్ గణేష్ అంటే హైదరాబాద్ గణేష్ రెండు కూడా ఈ పోలీస్ మన హైదరాబాద్ పోలీస్ ఏంటంటే చాలా మంచి సపోర్ట్ ఇస్తూ చాలా ఫాస్ట్గా ఇవి అయిపోవాలని చెప్పేసి ఒక మిషన్ లాగా తీసుకుంటారు అనమాట. హై సెక్యూరిటీ చేసేసి పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా శోభాయాత్ర ఆగకుండా, ఆగితే మళ్ళీ అక్కడ డిలే అవుతుంది. కాబట్టి బాలాపూర్ గణేష్ పడ్డ తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ అందరూ అన్ని షెడ్లు చూసుకుంటే ఏంటంటే బాలాపూర్ గణేష్ నిమజ్జనం అయిపోయింది అనే అప్డేట్ తీసుకున్న తర్వాత చాలా మంది స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఏంటంటే బాలాపూర్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత ఫ్యూ హార్స్కి అంటే బాలాపూర్ గణేష్, హైదరాబాద్ గణేశుడు రెండు ఐకానిక్ గణేషుడు, రెండు ఏవైతే మనకి పాపులర్ గణేషస్ ఉన్నాయో హైదరాబాద్లో, ఇవి రెండు కూడా నిమజ్జనం అయిన తర్వాత చాలా వరకు షెడ్లో నుంచి గణేశులు అన్ని కూడా కదులుతూ ఉంటాయి అనమాట, అన్ని మండపాల నుంచి. సో శోభయాత్రలు అన్ని కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. అయితే మీకు ఇందాక నేను చెప్తున్నా కదా, బాలాపూర్ విలేజ్ లోపల ఉంటుంది మన గణేశుడు అని చెప్పేసి, రోడ్స్ చాలా నేరో ఉంటాయని చెప్పేసి. దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటని చెప్పి అంటే ఎవ్రీ ఇయర్ మీరు చూసుకుంటే మన బాలాపూర్ బొజ్జ గణపయ్య అయితే షెడ్లో నుంచి ఒక డీసీఎం పైన వెళ్తారు. అంటే డీసీఎం అంటే నార్మల్ ఒక 6 wheeler పైన వెళ్తుంటాడు. ఇక్కడ నుంచి విలేజ్ అంతా కూడా దీనిపైన తిప్పేసి ఆప్షన్ అది అంతా కూడా అయిన తర్వాత మళ్ళీ విలేజ్ బయట ఏదైతే మనం గణేష్ చౌక్ అని చెప్పామో, చౌక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ టస్కర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, పెద్దది. సో లాంగ్ వెహికల్ ఉంటుంది, దానిపైన మన బొజ్జ గణపయ్యని కూర్చోబెట్టి మళ్ళీ క్రేన్తో లిఫ్ట్ చేసి అక్కడ నుంచి మన ప్రొసెషన్ అనేది అంటే శోభాయాత్ర ప్రొసెషన్ అంతా కూడా అక్కడ నుంచి ఇంకా గ్రాండ్ సెటప్ ఉంటుంది. రేపు మార్నింగ్ ఆ టస్కర్, ఆ వెహికల్, అవన్నీ డీటెయిల్స్ కూడా మేమైతే రేపు మార్నింగ్ చూపించడానికి ట్రై చేస్తాము. చూసుకుంటే ఫ్లవర్స్ ఇవన్నీ బయట సైడ్ చేసిన డెకరేషన్ అంతా కూడా చాలా హైట్లో ఉంది కదా, ఇదంతా కూడా డ్రై అయిపోయినాయి ఫ్లవర్స్ అయితే. సో ఇవి చూసుకోవచ్చు, కలర్ చేంజ్ అయినప్పటికీ మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా అయితే అంటే అంత అక్షరాలు అవన్నీ కూడా చూడండి, అందరూ కూడా రియాలిటీ చెక్ చేస్తున్నారు. ఇది రాయేనా కాదని చెప్పేసి అందరూ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా అంతే క్రేజ్ అవుతుంది టెంపుల్ సెటప్కి. కొంచెం ఫ్లవర్స్ అవి డెకరేషన్ కొంచెం మనకి డల్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి, అదే డ్రై అయిపోయినాయి. ఎందుకంటే 9 days 9 ఈ రోజులు 10 రోజులు కదా ఎంత చేసి సెటప్ చేసేసి. సో చూసుకోవచ్చు, ఇంకా అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటూనే ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు లక్కీగా మ్యూజిక్ కూడా ఏం పెట్టలేదు, సౌండ్ కూడా ఏం పెట్టలేదు. సో దట్ మనం మాట్లాడి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి టైం దొరికింది. లేదంటే మనం ఫస్ట్ డే చూసుకున్నట్లయితే ఇంత మంచి సెటప్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మీకు డీటెయిల్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాం, మళ్ళీ కూడా నైట్ టైంలో. బట్ దానికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే డెకరేషన్ కంప్లీట్ అయిపోతున్న వీడియో ఉందో అది మంచి రీచ్ వెళ్ళింది. అండ్ దానిలో మంచి సపోర్ట్ అయితే వచ్చింది, అందరు కూడా చాలా నచ్చింది అందరు కూడా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో నైట్ టైంలో మనము జస్ట్ కాంటాక్ట్స్ మాత్రం ఇవ్వగలుగుతాం మీకు, జస్ట్ పూజ స్టార్ట్ అవుతుంది అయింది అని చెప్పేసి. బట్ డీటెయిల్ మాట్లాడే ఛాన్స్ అయితే లేకుండా అనమాట, ఎందుకంటే అది చాలా లౌడ్ మ్యూజిక్ అయితే ఉండే ఇక్కడ.
సో ఈరోజు లాస్ట్ డే ఇంకా మనం బొజ్జ గణపతిని ఈ రూపంలో ఈ మండపంలో చూడడం, ఈ మందిరంలో చూడడం, లిటరల్ గా నాకు ఈ క్రౌడ్ ఇదంతా చూస్తుంటే దర్శనంకి వస్తుంటే యాదాద్రికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. యాదాద్రి నరసింహస్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు ఎట్లయితే ఉంటుందో మనకి అంత క్రౌడ్, అంత మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే ఎస్పెషల్గా లేడీస్ అట్లా జెంట్స్ ని సపరేట్ చేసి చాలా ఆర్గనైజ్డ్ ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. సో అది బయట ఏదో తక్కువ అనిపిస్తుంది కొంచెం క్రౌడ్, కానీ లోపల మాత్రం చాలా మస్తు ఉంది. అంటే మార్నింగ్ నుంచి కూడా దర్శనం అలౌడ్ ఉన్నాక కూడా డే టైమ్ నైట్ టైం ఉన్నప్పుడు కూడా చాలా మంది క్యూ అయితే ఉన్నారన్నమాట, దర్శనం భక్తులు అయితే వస్తున్నారన్నమాట. సో ఇది జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు ఇంకా లాస్ట్ డే మనం చూసుకోవాల్సింది గణపతిని. రేపైతే మనకి మార్నింగే శోభయాత్ర స్టార్ట్ అయిపోతుంది, నిమజ్జనంకి అయితే ప్రొసెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రేపు మోస్ట్లీ మనకి 2 o'clock అరౌండ్ 2-3 o'clock వరకు మనకి నిమజ్జనం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎవ్రీ ఇయర్. సో మోస్ట్లీ రేపు కూడా అదే టైం వరకు నిమజ్జనం అనేది అయిపోబోతుంది. సో ఇది చూసుకోవచ్చు, సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్గా ఉన్నారు, మంచిగా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా అవుతున్నారు పబ్లిక్ అయితే, మస్తు అనిపిస్తుంది. అండ్ క్యూలో ఉన్నప్పుడు కూడా టాక్స్ వింటున్నావు కదా మాటలు, అందరు అంటారు ఇంత పెద్ద టెంపుల్ లాగా మస్తు చేసి సెటప్ అని చెప్పేసి. అంటే గ్రానైట్ ఫినిష్ కనిపిస్తుంది అందరికి, క్రాస్ చెక్ చేసుకుంటున్నారు అందరు కొట్టి, మరి దానిపైన సౌండ్ తోటి గ్రానైట్ అయినా కాదు ఎలాంటి మెటీరియల్ వాడిరు ఏం కదా అనేది అందరు కూడా. అండ్ అందరూ అనే మాట ఏంటంటే లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా భారీ ఎత్తున అయింది. ఎందుకంటే అయోధ్య సెటప్ లాస్ట్ టైం మనకి చూడడానికి బయట నుంచి బాగా అనిపించిన, లోపల ఇంత ఓపెన్ స్పేస్ లేదు. బట్ ఈసారి లోపల స్పేస్ అనేది అంటే పబ్లిక్ అందరు తిరగడానికి, లోపల చూసుకుంటే ఇదంతా పెద్ద ఏరియా, ఓపెన్ ఏరియా అనేది అంతా కూడా ఇచ్చిరు. సో దీని గురించి స్పెషల్ అందరూ మాట్లాడుకోవడం, జలో అనంత పద్మనాభ స్వామి చాలా ఐకానిక్ థింగ్ లాగా అయిపోయింది. అందరూ ఫోటోస్ తీసుకోవడము ఈ సెటప్ని చూసి చాలా బాగుంది. నిజంగా బాలాపూర్ స్వర్ణగిరి అయ్యింది అంటే చరిత్ర హిస్టరీలో గుర్తుండిపోయే విధంగా ఉంది లాస్ట్ ఇయర్. అంటే ఈ ఇయర్ సెటప్ అయితే చాలా మందికి నచ్చింది. అయోధ్యనే ఐకానిక్ థింగ్ అనుకుంటే ఈసారి ఇంకా దానికి మించిపోయింది సెటప్ అయితే, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా మనం చూసుకుంటే ఫస్ట్ డేకి ఈ రోజుకి చేంజ్ చూసుకుంటే గణపతి విగ్రహాలు అయితే పెట్టారు ఈ 4 ఆర్చెస్ లోపల మనకి. అట్లే మనం మధ్యలో చూసుకుంటే వాటర్, నార్మల్గా వాటర్ ఉండే ఆ రోజు, ఇప్పుడైతే కొంచెం మోటార్ పంప్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. ఆ వాటర్ ఫాల్ అనే ఒక ఫీలింగ్ అది ఇది చేయడానికి. అండ్ బ్రహ్మకమలం అవన్నీ చూసుకోవచ్చు, లక్ష్మీమాత మొత్తం కూడా ఒక గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ అది కనిపిస్తుంది. సో ఇది మన వీడియో, ఇది ఈరోజు అప్డేట్. సో 10th డే ఎట్లా ఉంది అనేది మీ అందరికి చూపించడానికి వచ్చిన అప్డేట్ అనమాట ఇదంతా కూడా. సో 10th డే నైట్ అయితే ఇంకా కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఫస్ట్ డే ఎట్లయితుందో అంతే పబ్లిక్ ఉన్నారు, అంతే సెటప్ ఉంది, అంతా కూడా చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో రేపు మార్నింగ్ అంటే 11th డే ఎర్లీ మార్నింగ్ పూజలు అందుకొని మన గణనాథుడు గంగమ్మ ఒడికి చేరడానికి శోభయాత్ర అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:30కి కలశం పూజ అయ్యి 6 o'clock మన బొజ్జ గణపయ్య ప్రొసెషన్ అంటే శోభయాత్ర ప్రొసెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 6 నుంచి 9 o'clock వరకు ఒక 3 hours ఆఫ్ టైం అయితే ఊరు మొత్తంలో తిరగడానికి. అంటే ఇటు నుంచి లెఫ్ట్కి తీసేసుకొని ఇటు నుంచి లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి పెద్ద ట్రక్ మన టస్కర్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు, అంత చిన్న నారో రోడ్స్ అయితే ఉంటాయి అనమాట. దాంట్లో నుంచి చిన్న డీసీఎం అయితేనే వెళ్ళగలుగుతుంది. సో దాంట్లో నుంచి ఊరంతా ఊరేగింపు వచ్చి మన బొజ్జ గణపయ్యని అంతా కూడా ఇక్కడికి వచ్చేసరికి 9 o'clock ఇక్కడికి వస్తాం అన్నమాట. 9 నుంచి 9:30 టైం, షార్ప్ 9:30కి ఎవ్రీ ఇయర్ ఇక్కడ లడ్డు ఆప్షన్ అనేది జరగబోతుంది. సో రేపు చూద్దాము. సో ఇదంతా కూడా మీరు అప్డేట్స్ చూడాలని చెప్పేసి అనుకుంటే హై క్వాలిటీలో
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ అప్డేట్ అంటే మన శోభాయాత్ర అయి ఉండొచ్చు, గణేశుడి పూజ అయి ఉండొచ్చు, అట్లనే రేపు లడ్డు ఆప్షన్ అంతా కూడా మనకి రేపు మన ఈ ఛానల్లో రాబోతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బయట కూడా వస్తున్నాక సేమ్ అదే ఫీలింగ్. మన యాదాద్రిలో ఎట్లయితే దర్శనం తర్వాత అన్ని బొమ్మలు ఇవన్నీ షాపింగ్ చేయడానికి పిల్లలు ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తుంటారు, ఆ లడ్డు ప్రసాదం దగ్గర అదంతా కూడా సేమ్ అట్లా అనిపిస్తుంది. అందరు కూడా హాయ్. సో ఇక్కడ అందరు కూడా వెయిట్ చేసి చూస్తూ ఉండడం, ఆ టెంపుల్ సైడ్ ఫొటోస్ తీసుకోవడం చేయడం. అగో మనిషి అందరు కూడా బోల్ గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ పోతున్నారు. అందరు కూడా బాలాపూర్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట. యూత్ మెంబర్స్ చాలా మంది అందరూ కూడా బిజీ ఉన్నారు. ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వేరే వేరే పనులలో కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు. అన్న చెప్పండి, ఈసారి ఎట్లా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా? భద్రం తరఫు నుంచి మరియు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫు నుంచి భారతదేశాలందరూ కూడా గణేష్ నవరాత్రులు మరియు ఉత్సవాలను శుభాకాంక్షలు అండి. మీరు ఆనందండి. బాలాపూర్ వాస్తవ్యం గత 10-12 ఏళ్ళ నుంచి మేము యొక్క బాలాపూర్ గణేష్ యొక్క సేవలో పాల్గొనడం జరుగుతున్నది. అంతేకాకుండా అంగరంగ వైభవంగా మీరు ప్రతి ఏడాది చూసినట్టే ఈ యొక్క బాలాపూర్ గణేష్ని ఒక వైభవాలు మీరు దగ్గర నుండి వీక్షించడం జరిగింది. మీ ఛానల్ ద్వారా కూడా ప్రపంచాన్ని అందరికీ కూడా చూపించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఈ యొక్క బాలాపూర్ గణనాథుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క ఆలయ నమూనా మండలం ఏదైతే మన స్వర్ణగిరి ఉన్నదో దాన్ని నిర్మించడం జరిగినది సుధాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. అంతేకాకుండా దాదాపు 160 మంది సుమారు ఒక నెల రోజులుగా ఈ యొక్క నమూనాని సిబ్బంది అందరు కలిసి ఈ యొక్క నమూనాను తయారు చేయడం జరిగినది. అంతేకాకుండా ఈ యొక్క నమూనాకి దాదాపు ఈ ఉత్సవ కమిటీ అనేది ఒక 40 నుంచి 45 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏదైతే మన అయోధ్య సెటప్ జరిగిందో అదే చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ ఉండే. ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా స్వర్ణగిరి టెంపుల్ కూడా అచ్చు గుద్దినట్టుగా స్వర్ణగిరి టెంపుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. పబ్లిక్ కూడా చాలా మంచి మెచ్చుకుంటున్నారు క్యూలో. మీకు ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి? ప్రతి ఏడాది లాగానే రామ మందిర్కి వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ యొక్క స్వర్ణగిరి ఆలయానికి కూడా బాగానే వచ్చినది. అలాగానే ఈ ఇయర్ కూడా జన సందోహంతో బాగా కలకలలాడుతున్నది. అంతేకాకుండా రోజుకు సుమారు 1,00,000 నుండి 1,00,000 పైచిలుగా భక్తులు ఈ యొక్క ఆలయ గణనాథుని దర్శించుకోవడం జరుగుతున్నది. అదే రెస్పాన్స్ తోని ముందుకు నడవడంతో ఈ యొక్క ఏర్పాట్లు కూడా భద్రతా సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ కమిటీ మెంబర్స్ కూడా అందరూ కోఆపరేట్ చేసుకొని ఈ యొక్క గణేష్ ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ యొక్క ఉత్సవాలను సజావంగా సాగిస్తారు. గణేష్ ఉత్సవాలలో ముందుగా ఉన్నంత ఉత్సాహంతోనే ఈ యొక్క కన్నుల పండుగ అనంత చతుర్దశి రోజు ఈ యొక్క బాలాపూర్ గణేశుడిని మనము వినాయక సాగరానికి తరలించడం జరుగుతుంది. అది యొక్క కన్నుల పండుగగాను ఈ బాలాపూర్ యొక్క వైభవంగా పూర్వీకులు మా పెద్దలు స్థాపించిన ఒక లడ్డు వేలం పాట ఏదైతుందో 1994 నుంచి మొదలు పెట్టుకుని ఈ 2024 వరకు ఈ యొక్క లడ్డు వేలం అంచలంచలుగా ఎదుగుతూనే ఉన్నది. అంతేకాకుండా 450 రూపాయల నుంచి ఈ యొక్క లడ్డు వేలం స్టార్ట్ అయ్యింది. గత సంవత్సరం చూసినట్టయితే 30 లక్షల 1,000కి పొలం శంకరెడ్డి వారి ఫ్యామిలీ ఈ యొక్క లడ్డు వేలను దక్కించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 1,00,000-2 లక్షలు పెరిగి అంత ఇంత వైభవాన్ని ఆ యొక్క గణేశుని ఒక కీర్తి ప్రఖ్యాతిని కూడా అలాగే భారతదేశం మొత్తం చాటుతుందని ఈ యొక్క భక్తులతో మేము కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు బాగా ఉత్సాహంగా ఉన్నాము. అంతేకాకుండా ఈ యొక్క కన్నుల పండుగ జరుపుకుంటున్న ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిలో ఈ భాగ్యనగరంలో కూడా సుఖశాంతంగా ఉన్నాయని ఆ భగవంతుని ఎల్లవెల్లలా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 7:47 అవుతుంది. అండ్ 9 o'clock ఈ రోజు దర్శనం క్లోజ్ చేస్తామని చెప్పి ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అండ్ రేపు మన బాలాపూర్ బుజ్జగనపయ్య శోభయాత్ర గురించి కూడా అప్డేట్ ఇచ్చినమాట. సో రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ శోభయాత్ర అనేది స్టార్ట్ కాబోతుంది. సో చూసుకోవచ్చు పబ్లిక్ అయితే చాలా హ్యూజ్ ఉన్నారు. ఇందాక మనం వచ్చినప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చేసరికి చాలా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. పోలీస్ అయితే చాలా కష్టపడుతున్నారు పబ్లిక్ అంతా కంట్రోల్ చేసి పంపేయడానికి. ఎందుకంటే వీళ్ళు ఇదంతా మూవ్మెంట్ చేసి క్లియర్ చేసుకుంటేనే వాళ్ళకి మన డెకరేషన్ తీసేయడానికి వీళ్ళకి ఇదంతా కూడా క్లియర్ ఉంటుంది అన్నమాట. పబ్లిక్ ఉన్న టైంలో మన డెకరేషన్ తీయడం కానీ అదంతా లోడ్ చేసి పంపించడం కానీ ఇదంతా చాలా డిఫికల్ట్ అయిపోతుంది వీళ్ళకి. సో అట్లా అంతా క్లియర్ ఉంటేనే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇన్ని 15-20 డేస్ అంటే ఆల్మోస్ట్ 1.5 months నుంచి ప్లానింగ్ చేసి అంత క్రాఫ్ట్ అంతా చేసుకొని డై అవన్నీ చేసుకొని వాళ్ళు 15 days నుంచి ఏర్పాటు చేయడం అంటే అరేంజ్ చేయడం స్టెప్ బై స్టెప్ అన్ని కూడా పెయింటింగ్ ఎన్నో పనులు అయినాయి, ఎన్నో రకాల పనులు అయినాయి. సో మనం వీడియోస్ లో చూసినాము. సో ఇదంతా కూడా ఫ్యూ హార్స్ లో దిగేయాలని చెప్పి అంటే దానికి సంబంధించిన మెటీరియల్ బయటికి వెళ్ళాలంటే కూడా అంతే వెహికల్స్ కూడా రావాల్సి ఉంటుంది, అంత క్లియర్ ఉండాల్సి వస్తుంది రూట్స్ కూడా. సో ఇబ్బందికి ఇట్లా క్రౌడ్ ఇదంతా ఉంటే కూడా ఈ టైంలో తీయడం చాలా కష్టం. అది క్రెయిన్స్ అన్నీ ఉంటాయి, ప్రమాదం అవన్నీ కూడా జరిగి ఉంటుంది కాబట్టి పబ్లిక్ మొత్తం కంట్రోల్ చేస్తేనే అవుతుంది. సో అట్లానే పబ్లిక్ అయితే
ఎక్కడెక్కడ ఆపేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. 9 o'clock లాస్ట్ దర్శనం టైమింగ్ అని చెప్పి చెప్పినారు. దాని తర్వాత అసలైతే అలౌ చేయరన్నమాట. సో ఇది అప్డేట్. చలో.